దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి అనేక దినాల తర్వాత ప్రభు మరోసారి మీ అందరితో కలిసి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికిని, దేవుని యందు ప్రియులారా ఆనందించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రియమైన బిడ్డలారా విని గ్రహించి ఆ రీతిగా ఉండటానికి ప్రభుకు సమర్పించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇందు నిమిత్తమై మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిడ్డలారా అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అమ్మ గట్టిగా చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఇదిగో ఇదే కాల సమయంలో ప్రభా నీ ప్రజల మధ్య చేర్చి అయా నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మీరు అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మా బోధకుడా, నీవు బోధించండి. నీ ప్రజలందరూ గ్రహించినట్లుగా, నీ యందు కట్టబడినట్లుగా ఒక్కొక్కరి కృప దయచేయమని, అల్పై నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చాలండి. దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ యొక్క అంశముల గురించి బోధించమని ప్రభు ప్రేరేపించడం బట్టి ఈ విషయాన్ని మీకు మీ మధ్యలో ఈ దినాల్లో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యముగా ఈ దినములో బోధించినటువంటి ఒక అంశం ఇది. ఈ దినాల్లో సంఘాల్లో కానీ అనేక మంది సేవకులు కానీ బోధించినటువంటి యొక్క అంశము లేదా మనకి ఎక్కడ కూడా ఈ విషయం గురించి మనకేం కాదు, వాక్యము వినబడదు. అదేంటిదంటే ప్రత్యేకత. ఏంటిదండి? ప్రత్యేకత. అంశం పేరేంటిది? ప్రత్యేకత గురించి ఎక్కడ కూడా ఈ దినాల్లో ఏం చేయరు, బోధించడము జరగట్లేదు. అసలు ఆ అంశం గురించే మర్చిపోయారు. మా అంటే 1-2 సంఘాల్లో ఎక్కడన్నా దైవజనులు బోధిస్తూ ఉంటారేమో, కానీ సహజంగా మనకి ఈ యొక్క విషయం గురించి వినటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. అర్థమవుతుందండి? ఎందుకంటే ఈ దినాల్లో ప్రేమ అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకొని అందరూ కూడా కలిసిపోవాలి. అందరూ కూడా ఏంటిది? కలిసిపోవాలి, అందరు కలిసి ఉండాలి అన్నటువంటి దాన్ని తీసుకొని అందరూ కూడా కలిసిపోతూ ఉన్నారు. కలిసి ఉండడం మంచిదే, కానీ ఈ కలిసి ఉండటంలో కూడా దేవుని వాక్యానుసారంగా ఉండవలసినదై ఉన్నది. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ?
కలిసి ఉండటము కూడా, లేకపోతే ఐక్యముగా ఉండటము కూడా, అది ఏ విషయంలో కావచ్చు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే పరలోకము కానీ, ప్రభువు కానీ, లేదా పరిశుద్ధ గ్రంథము కానీ అంగీకరించేటువంటి యొక్క విషయము. ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకత అనేటువంటిది దేవుడు ఆది నుంచి కూడా మనకి బోధిస్తూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఆది కాండం మొదలుకొని కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ ప్రత్యేకత లేకపోతే వేరుగా ఉండటము అనేటువంటి దాని గురించి దేవుని వాక్యము స్పష్టముగా మనకి తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ కూడా ప్రియమైన బిడ్డలారా, ఆదిమ సంఘ ఆరంభంలో లేకుంటే మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మొట్టమొదట ఆయన చేస్తున్న ప్రసంగమే ఏమై ఉంది తెలుసా? చదవండి ఆ మాట మళ్ళీ. ఇంకా అనేక విధములైన సాక్ష్యం ఇచ్చి ఏమేమి చెప్పాడు? ఇక్కడ ఏమన్నాడు? అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి. ఏమేం మాటలు చెప్పారండి? ఏం మాటలు చెప్పారు? ముందు చదవండి, 38 నుంచి చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూడండి, అనేక మంది అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క ప్రసంగాన్ని విని ఏం చేశారండి? అయ్యలారా, మేమేమి చెయ్యాలి అన్నారు. ఎవరి మనసులో అయితే దేవుని వాక్యం పుచ్చుకుందో వారు వచ్చి అడిగారు, అయ్యలారా మేమేమి చెయ్యాలి అని అడిగినప్పుడు పేతురు చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే, మొట్టమొదటి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందుడి. అదా మొట్టమొదటి ఏం చెప్పన్నాడు? మారు మనసు పొందడం. అర్థమైందా? ఈ విషయాన్ని మనకు వినబడుతుంది. తర్వాత మారు మనసుతోనే అయిపోలేదు, ఇంకేం చేయాలంట? పాప క్షమాపణ నిశ్చయిత మనకి కలిగి ఉండాలి. తర్వాత బ్యాప్టిజం. తర్వాత 3 గంటలంట బ్యాప్టిజం కూడా ఓకే, మంచిది. తర్వాత పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. తర్వాత పరిశుద్ధాత్మ పొందుతారు. ఇక్కడ దాకా ఓకే, అన్ని అర్థమైందండి. ఇక్కడ దాకా అన్ని కూడా ఓకే. పరిశుద్ధాత్మ విషయం కూడా కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మట అర్థమవుతుందండి మీకు అందరికీ? సరే, ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఇది కేవలము అప్పటి వారికే కాదు, ఈ 4 విషయాలు కూడా, అంటే మారు మనసు, బ్యాప్టిజము, మారు మనసు, పాపక్షమాపణ, బ్యాప్టిజము, పరిశుద్ధాత్మ కేవలం అప్పటి వారికే కాదంట. చాలా మంది ఏమంటారంటే అది ఆనాడు అపోస్తల కాలం మాత్రమే, ఇప్పుడు అవన్నీ లేవు అనేటువంటి వారు కూడా ఉన్నారు. అర్థమైందండి? తర్వాత ఇక్కడ పేతురు గారు అంటారు, అందుకే ఏమన్నాడంటే, ఈ వాగ్దానము మీకును, అంటే మీకంటే ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి వారికి మీకును, తర్వాత మీ పిల్లలకి, తర్వాత
దూరస్తులు అంటే ఏంటిది? ప్రపంచంలో ఉన్న వారందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు చూడండి, తన యొద్దకు పిలిచిన వారందరికీ, అంటే దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో ఏమని పిలుస్తున్నాడు? దేవుడు ఏమని పిలుస్తున్నాడు? తన సువార్త వల్ల పిలుస్తున్నాడు అందరినీ. ఏమని? మారు మనసు పొంది ఏం చేయండి? రక్షణ పొందండి. ప్రయాసపడి భారం వచ్చిన సముద్రంలో నా యొద్దకు రండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ పిలుస్తున్నాడు. ఇలా పిలువబడిన వారందరికీ, ఇప్పుడు మనమందరం పిలువబడ్డామా? పిలువబడలేదా? దేవుడు పిలిచాడు కాబట్టి ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా. కానీ పిలువబడిన వారందరికంట, ఒకరికి కాదు. కాబట్టి ఎవరైతే దేవుని పిలుపు అందుకొని ఆయన దగ్గరికి వచ్చారో వారందరికంట ఏంటంట? ఏమవసరం? ఈ వాగ్దానం కంపల్సరిగా అనుభవించాలి. అర్థమైందండి? అంతటితో అయిపోయిందా? కిందేం చెప్తున్నాడు చదవండి. ఇంకా అనేక విషయాలు చెప్పాడు. అపోస్తుల బోధ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అనేక విషయాలు బోధించి తర్వాత ఏం చేస్తాడంట? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలంట. నువ్వు మారు మనసు పొందడమే కాదు, తర్వాత ఏం చేయాలి? పాపక్షమాపణ నిశ్చిత పొందుకోవాలి, బ్యాప్టిజం పొందుకోవాలి, పరిశుభ్రత పొందుకోవాలి. ఇంకా అపోస్తులు ఏది బోధిస్తున్నా అవన్నిటిని ఏం చేయాలి? లోబడాలి. అంత మటుకు కాదంట, ఇంకేం చేయాలి? చదవండి అన్నమాట మళ్ళీ. మీరు మూర్ఖులకు, మూర్ఖులు అంటే అర్థం ఏంటిది? మూర్ఖులు అంటే ఏమాత్రము బోధకు వీటికి లోబడినటువంటి వారికి, ఏదైతే బోధించారు ఇప్పటి వరకు, అర్థమైంది? అపోస్తులు ఏదైతే బోధిస్తున్నారో అర్థమవుతుందమ్మా, ఆ బోధకు లోబడినటువంటి వారు, నువ్వేం చెప్పేది మేమేం చేసేది అన్నట్టుగా జీవించే వాళ్ళందరూ ఎవరు? మూర్ఖులు. అయితండి. కాబట్టి ఇలాంటి వారిని ఏం చేయాలంట? మనము వేరే రక్షణ పొందుడి. రక్షణ కంప్లీట్ కాలేదంట. అదే కేవలం నువ్వు మారు మనసు పొందినంత మాత్రాన, అర్థమైంది? ఇంకేంది? పాపక్షమాపణ నిశ్చింత పొందినంత మాత్రాన, తర్వాత భేదం పొందినంత మాత్రాన, పరిశ్రమ పొందినంత మాత్రాన నీ రక్షణ పరిపూర్ణమైనట్ట లేదు. నువ్వేం కావాలి? వేరవ్వాలి, వేరుగా ఉండాలి. అప్పుడే నీ రక్షణ నువ్వు కాపాడుకోగలవు. అర్థం ఏంటంటే రక్షణ పొందడం గొప్పది కాదు. అర్థమవుతుందమ్మా? రక్షణ పొందడం గొప్పది కాదు. రక్షణ ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు ప్రత్యేకముగా ఉండాలి, వేరుగా ఉండాలి. అర్థమైందండి? అసలు సంఘం అంటేనే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మనకే సంఘము, ఈ లోకంలో కూడా చాలా సంఘాలు ఉంటాయి కదమ్మా కదా, చాలా సంఘాలు వింటుంటాం కదా. ఇక్కడ మరి మీకు ఏం సంఘాలు ఉన్నాయి ఇక్కడ? మీకు చెప్పండి, తెలిసిన సంఘాలు చెప్పండి. క్రైస్తవ సంఘాలు అని అనట్లేదు, దాని గురించి కాదు. మామూలు లోకములు అనేక సంఘాలు, కార్మిక సంఘాలు అని ఇంకేవో ఉంటాయి కదా. అంటే ఇవి అన్నిటికీ ఒక్కొక్క ఏముంటుంది? ఒక్కొక్క దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్తో. లేదంటే కొన్ని ఒక ఏమంటారు, ఏమంటే ఒక గురి ఉంటుంది. మేము ఈ ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించామండి అంటారు కదా. కాబట్టి ఈ సంఘం చూడు, అందరికి మీరు పని చేస్తారు కదా, మీకు కూడా ఒక సంఘం యూనియన్ ఉంటుంది కదా, ఆటో వాళ్ళకి కావచ్చు, వారు కదా. ఎందుకు? దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు ఏం చేస్తారు? వాళ్ళందరూ కలిసి పోరాటము చేస్తారు, నడుస్తారు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ విషయాన్ని కోద్దాం. ఇక్కడ మన సంఘము, మనకు కూడా ఏముంది? సంఘం అనే పేరే ఉంది మనకందరికి. అర్థమవుతుందండి? అసలు సంఘము అంటే అసలు మనకి మీకు తెలుసు కదా, బైబిల్ 3 భాషలో రాయబడింది. పూర్వకాలంలో బైబిల్ 3 భాషల్లో రాయబడింది. అర్థమైందండి? మొట్టమొదటి ఏంటిది? పాత నిబంధన అంతా ఎబ్రీ భాషలో, తర్వాత కొన్ని అరామిక్ భాషలో రాయబడింది. కొత్త నిబంధన అంతా దేంతో రాయబడింది? ఏ భాషలో? గ్రీకు భాషలో రాయబడింది.
అర్థమైందండి? గ్రీకు భాష రాయబడింది. గ్రీకు భాషలో సంఘము అనేటువంటి ఒక మాటకి ఎక్లీషియా అన్నటువంటి పదాన్ని వాడారు. అర్థమైందండి? ఏ పదం వాడారు? ఎక్లీషియా అంటే దాని అర్థం ఏంటిదంటే పిలువబడిన వారు అని అర్థం. ఏమర్థము? పిలువబడిన వారు, లేక ఇంకా లోతుకి వెళ్తే అర్థమైందండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో లోకం నుంచి వేరు చేయబడినటువంటి గుంపు అని అర్థం. అర్థమైందండి? సంఘం అంటే అర్థం ఏంటండి? ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఏమైంది? లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. అర్థమైందండి? సంఘం అంటే ఏంటిది? ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత, అర్థమైందండి, ఒక ప్రత్యేకమైన పని కొరకు, అర్థమైందా, లోకం నుంచి ఏం చేయాలి? పిలువబడిన వారు, లేకుంటే వేరు చేయబడినటువంటి వారు అని అర్థం. అర్థమవుతుందా? ఎందుకు పిలిచారు మనందరినీ? సంఘం అంటే అర్థం ఏంటిదమ్మా? లోకం నుంచి ఏం చేయబడ్డారు? వేరు చేయబడిన గుంపు. ఇప్పుడు మనం అందరం వేరు చేయబడ్డామా? లోకం అంతా కలిసిపోతున్నామా? అర్థమవుతుందమ్మా? సంఘం అంటే నేను అర్థము వేరు చేయబడినటువంటి గుంపు. దీనికి అది కూడా ఉట్టిగా పిలవలేదండి. అర్థమైంది? ఉట్టిగా వేరు చేయలే. ఈ వేరు అయిపోయిన గుంపు పట్ల దేవునికి ఏముంది? ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రత్యేకమైన పని కూడా ఉంది. అర్థమైందా? అంటే దాని అర్థము, సంఘం అంటే ఎవరు? నువ్వు, నేను, మన అందరం. అంటే దేవుడు మన అందరినీ కూడా లోకం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు? ఉట్టిగినేనా? కాదు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నీ పట్ల. అలాగే ప్రత్యేకమైనటువంటి ఒక మరి పని కూడా ఉంది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ విషయం బాగా, కాబట్టి ఈ ప్రత్యేకమైన గుంపు ప్రియమైన అంటే అర్థం ఏంటిదంటే ప్రియులారా, ఈ ప్రత్యేకమైన గుంపు ఎందుకు ప్రత్యేకంగా కనబడాలి? ఉదాహరణకి లోకంలో ఉన్నటువంటి సంఘాలకి ఒక్కొక్క ఆ సంఘానికి ఒక్కొక్క జెండా, ఒక గుర్తు, ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఉంటుంది కదండి. అలాగనే మనకు కూడా ఏముంది? దేవుడు మనకి కూడా కొన్ని ప్రత్యేకతలు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న విశ్వాసం అందరికి కూడా ఏం కనబడాలి తెలుసా? ఆ ప్రత్యేకత అనేది కనబడాలి. విశ్వాసం అందరికి కూడా ఒకటే ఉద్దేశం ఉండాలి కదా. సంఘంలో ఉన్నటువంటి వారికి ఏమొస్తుంది? అందరికి ఒకటే ఆలోచన, ఒకటే ఉద్దేశము, ఒకటే పని ఉండాలి. మరి అర్థమవుతుందండి? కాబట్టి ఇదనమాట ప్రత్యేకింపడ్డం అంటే. లోకానికి, దేవుని సంఘానికి ఏం లేదు, ఎక్కడ పొత్తు ఉండకూడదు, ఎక్కడ పొత్తు ఉండకూడదు. అర్థమైంది? బాహ్యంగా కావచ్చు, మనసులో కావచ్చు, ఏముండకూడదు, పొత్తు అనేది ఉండకూడదు. అందుకే మొత్తం వేరు చేశాడు. అందుకే సంఘానికి కొన్ని చాలా పేర్లు ఉన్నాయి. ఏమని తెలుసా? నూతన పురుషుడు, నూతన సృష్టి అని దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? నూతన సృష్టి, నూతన పురుషుడు. అర్థమైందండి? ఇంకా చాలా పేర్లు, యేసుక్రీస్తు యొక్క ఆయన శరీరం అని చాలా విషయాలు ఉన్నాయి. అది నేను అక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి సంఘం అంటే, నేను సంఘములో ఉన్నటువంటి ఒక సంఘానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఉపదేశముల లక్షణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటము. అర్థమైందండి? ప్రత్యేకంగా ఉండటమే కాకుండా ప్రత్యేకతను ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. అర్థమైంది? స్టార్టింగ్ చాలా మంది ప్రత్యేకించుకుంటారు. ప్రభు వాట వినంగానే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ప్రభా నువ్వు చెప్పినట్లే జీవిస్తామని దేవుడు ఏం చెప్పినా కూడా దానికి ఏమైతే సంపూర్ణంగా లోబడతారు. మంచిది. కానీ రాను ఏమవుతుంది? లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి ఏమవుతారు? మళ్ళీ లోకంలో అలా కలిసిపోతున్నారు. చాలామంది ఏం చేస్తారు?
కలిసిపోతున్నారండి. అలా కలవటానికి వీలు లేదు. ఒకవేళ కలిస్తే మళ్ళీ ఏముంది పరిస్థితి? నీ రక్షణ ఏం చేస్తావు? పోగొట్టుకుంటావు. అందుకే రాయబడింది కదా, చదవండి మళ్ళీ ఆ మాట. వీళ్ళు పదే ఆ మాట చదవండి. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి వేరై ఉండి రక్షణ పొందాలంట. వేరై ఉంటేనే నువ్వేమవుతావు? రక్షణ పొందుకుంటావు, రక్షణ కాపాడుకోగలవు. లేకపోతే రక్షణ ఏమవుతావు? పోగొట్టుకుంటావు. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు కావచ్చు, అనేక మంది సంఘాలు కావచ్చు, ఏమయ్యారు తెలుసా? ఈ వేరై ఉండటం అనేది, ప్రత్యేకత అనేది ఏం చేశారు? పోగొట్టుకొని లోకముతో పాటు ఏమైపోయారు? కలిసిపోయారండి. లోకంతో ఏమైపోయారు? కలిసిపోయారు. అలా కలిసిపోయినప్పుడు అర్థమవుతుందండి, వారి రక్షణ ఉంటుందా? ఉండదు. అనేక విశ్వాసులు ఏమవుతున్నారు? ప్రత్యేకతను కోల్పోయారు. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు యేసుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు దేవుని బిడ్డలే కదా, చర్చికి వస్తే చాలు ఏమో దేవుని బిడ్డలు అనేస్తాం మనం అనుకుంటాం. అర్థమవుతుందండి? కాదు ప్రియమైన బిడ్డలు. సంఘానికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకత అనేది ఏం చేయాలి? మనం కలిగిన వారంగా ఉండాలి. అది 100 6 అర్థమైందా? 6 100 అయినా సరే, కానీ బహుశా ఈ ప్రత్యేకత కొరకు ఎంత నష్టం రావచ్చు, ఎంత అవమానం రావచ్చు, చివరికి ప్రాణాలైనా పోయినప్పటికి కూడా ఈ ప్రత్యేకతను కాపాడుకోగలిగిన వారే అసలు శిష్యులైన దేవుని సంఘములో ఉంటారు. రేపు పరలోకంలో ఆయనతో పాటు ఉండేటువంటి వారు. అర్థమవుతుందండి? యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు. అర్థమైందండి? ఈ ప్రత్యేకత అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ప్రత్యేకతను కోల్పోతామో మనం పొందిన రక్షణ కూడా ఏమవుతున్నాం? కోల్పోతాం. అర్థమవుతుందండి? ఉదాహరణకి చూడండి, సముద్రంలో కొట్టుకుపోతున్నాం, నదిలో కొట్టుకుపోతున్నాం. అర్థమైందా? రక్షించండి రక్షించండి అని ఏం చేస్తున్నాడు? అర్థమవుతుందండి? రక్షించండి రక్షించండి అని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తే పడవలో వచ్చి ఏం చేశారు? నిన్ను రక్షించి నిన్ను పడవలోకి చేర్చారు. అర్థమైందమ్మా? మంచిగా పడవలో ప్రయాణం చేస్తున్నావు, చాలా మంది కొట్టుకుపోతున్నారు. అయితే ఆ వరదలు, సముద్రం అంటే నది అంటే ప్రేమ, ఆ వరదల్లో నీకేం కనబడుతుంది? అందులో చాలా మంచి మంచి వస్తువులు కొట్టుకోబోతున్నాయి. అర్థమవుతుందండి? దాంతోపాటు నువ్వు కొట్టుకుపోయి నువ్వు కాపాడబడ్డావు. కానీ కాపాడబడి నువ్వేం చేసావు? మళ్ళీ ఒక మంచి వస్తువు ఏదో కొట్టుకొని పోతుంది, దాన్ని చూసి ఎగిరి దూకావు దానికి పట్టుకోవడానికి. తర్వాత ఏమవుతావు? పోయి సముద్రంలో కలిసిపోతావు, అంతే. అలాగనే ఈ దినాలు అనేక మంది విశ్వాసాలు అనబడిన వారు రకరకాల పరిస్థితులకి ఏమవుతున్నాం? తిరిగి లోకంలో ఏం చేస్తున్నాం? కలిసిపోతున్నాం. దానివల్ల ఏంటిది? ఏమవుతుంది? దానికి నీ రక్షణ కోల్పోయినట్టే కదా. అందుకని అన్నిటికంటే కూడా విలువైనటువంటిది నీకు దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ. ఈ విషయం దీని గురించి మనం నేర్చుకున్నాం కదా, గుర్తుందా? మర్చిపోయినా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని దీని కొరకు ఏం చేయాలి? మనం ఏం కావాలి? ఎంతో జాగ్రత్తగా మనము గమనించవలసిన వారమే ఉన్నాము. చూడండి, ఇంకొక మాట చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 చదవండి. 6:17 దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున చూడండి, ఇక్కడ ఏమన్నాడండి? మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమని? ప్రత్యేకముగా ఉండండి. ఎవరి మధ్య నుంచి బయలుదేరాలి? ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? ఈ లోక సంబంధమైన ప్రజల నుంచి, లోకం నుంచి ఏం చేయాలి? ప్రత్యేకముగా ఉండండి. అప్పుడు ఏం చేస్తాను? అప్పుడు ఏం చేస్తాడంట? ఎందుకు ప్రత్యేకంగా ఉండమంటున్నాడండి?
చదివి చెప్పండి, అక్కడ ఆ వాక్యం చదివి చెప్పండి. మీరు ఎప్పుడైతే ప్రత్యేకం ఉంటారో నేనేం చేస్తాను, వారి మధ్య నేనేం చేస్తాను. సంఘం అంటే ఏంటి అర్థము? దేవుడు సంచరించేటువంటి స్థలము, అంటే దేవుడు నివసించేటువంటి స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం మన మధ్యలోనే కాదండి, మనలో నివసిస్తున్నాడు. అలా ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా ఉంటావో అప్పుడు దేవుడు ఏమవుతాడమ్మా, నీలో నివసిస్తాడు, నీతో పాటు ఉంటాడు. ప్రత్యేకత కోల్పోయినావు అనుకో, అర్థమైందండి? ప్రత్యేకత కోల్పోయినావు అనుకోండి. సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుడు సంచరించే స్థలము, నివసించే స్థలము. సంఘం అంటే ఎవరు? మనము కదా, మనమే కదా. కాబట్టి మనలో దేవుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు, మనలో నివసిస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు. ప్రత్యేకత కోల్పోయావు అనుకో, ఉంటాడా? సంచరిస్తాడా? బాగా గ్రహించవలసిన విషయం. అందుకని ప్రియమైన బిల్లారా, విశ్వాసులైన మనము ప్రత్యేకత కలిగిన వారుగా ఉండాలి. సంఘములు ఏం కనబడాలి? ప్రత్యేకత కనబడాలి. పైకి చూడడానికే కాదండి, అర్థమైందండి? పైకి చూడడమే కాదు, ఎక్కడ ఉండాలి? మనస్సులో ఉండాలి. మనసులో ఏం కలిగి ఉండాలి? నేను ఎవరిని? దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని నివసించే స్థలము. నేను లోక సంబంధిని కాదు. అందుకనే నా మనస్సు, నా హృదయము కూడా ఎటు పోకూడదు, లోకం వైపు పోకూడదు, లోకాశల వైపు పోకూడదు. అలాగే లోక పద్ధతులను ఏం చేయకూడదు, నేను అనుసరించకూడదు. అలాగే లోక ఆచారాలను నేను ఏం చేయకూడదు, పాటించకూడదు. లోక పోకలు నేనేం చేయదు. లోకమంతా ఒక సైడ్ వరదలో కొట్టుకొని పోతుంది, ఎటు సముద్రంలో కలుసుకోవడానికి. అర్థమవుతుందండి? కానీ నువ్వు లోకముకి సంబంధివి కాదు. నీ మార్గం ఎటు? పరలోకానికి. నీ మార్గం ఏంటంటే పరలోకానికి. అర్థమవుతుందని? ఇప్పుడు ఎంత పెద్ద వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు అంతా వరదల సీజన్ కదా, నేను కూడా వింటున్నాం కదా అన్ని. ఎక్కడ చూసినా రాదర్ బెంగళూరు కొట్టుకోపోయింది, హైదరాబాద్ కొట్టుకోపోతుంది. అర్థమైందండి? మరి ఇక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు. అయితే విషయానికి వద్దాం. అర్థమైందండి? ఎంత వరదలు కొట్టుకోపోతున్నాయి, అన్నీ కొట్టుకోపోతాయి. కానీ ఎదురుగా పోయేది ఏంటి తెలుసా? ఎదురుగా పోతుంది, ఎదురుగా పోతుంది. వరదలు ఇటు వస్తుంటే ఏమవుతుంది? ఎదురుగా పోయేది ఏంటిదమ్మా? చేపలు, తెలుసు కదా. అది కూడా ఏంటిది? బతికున్న చేపలే. వరదలు వచ్చిన ఏం చేస్తుంది? చేప ఎదురుగా పోతుంది. అది కూడా బ్రతికున్న చేపలే. చచ్చిపోయిన చేపలు దీంతో పాటు దాంట్లో పాటు వెళ్ళిపోద్ది. మరి మనము అంటే లోకం ఎటైనా పోని, ఎంత పెద్దగా, ఎంత భయంకర పరిస్థితుల్లో ఏదైనా కానీ, అర్థమైందండి? కానీ విశ్వాసే నీవు ఏం చేయాలి తెలుసా? దానికి వ్యతిరేకంగా, అంటే దాని పోకడ కాదని. ఎందుకంటే నా ప్రయాణం ఎటు? పరలోకం. నేను అందరితో పాటు వెళ్ళేది వ్యక్తిని కాదు. ఎవరివైతే వెళ్ళాలి? దేనివైతే వెళ్ళాలి. దాని కొరకు ఎంత శ్రమ అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత నిందలైనా సరే, ఎంత అవమానమైనా సరే, ఏదైనా సరే, నేను మాత్రం ఏం చేయను. నేను లోకంతో పాటు, అందరితో పాటు కాదు. అందరితో పాటు కాదు. నేను ప్రత్యేకింపైన వ్యక్తిని. నేనెవరిని? ప్రత్యేకమైన వ్యక్తిని. అర్థమవుతుందండి? కేవలం మనమే కాదు, మన కుటుంబము, మన పిల్లలు, ఏదైనా సరే మనం ఎవరము? ప్రత్యేకమైనటువంటి వారము. కాబట్టి ఇది మన స్థానం. అర్థమైందండి? నా స్థానం పడవలో, వరదలో కాదు, కొట్టుకుపోయేది కాదు. ఇందులో ఏం చేయాలి? పడవలో స్థిరంగా అందులో ఉంటేనే ఏమవుతావు? నువ్వేమవుతావు? కాపాడబడతావు. అర్థమవుతుందండి? పడవ అప్పుడు కింద మీద అవుతుంది. అందుకని భయపడి దూకేస్తే మాత్రం ఏమవుతుంది? నువ్వే
ప్రాణాలు పోగొట్టుకుంటాం. అందుకని స్థిరంగా ఏం చేయాలి? మనం నిలబడాలి. అప్పుడే నువ్వేమవుతావు? రక్షింపబడగలవు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య ఏం చేస్తాను? నివసించి సంచరిస్తాను, నేను మీకు దేవుడై ఉంటాను. మీకేమవుతాను? మీకు దేవుడై ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నా కుమారులను కుమార్తెలై ఉంటారు. ఎప్పుడో? ప్రత్యేకంగా ఉన్నప్పుడే. ప్రత్యేకత అనేది కోల్పోతే ఏమవుతాం అండి? నిత్యముగా రక్షణ అనేది కోల్పోతాం. చూడండి, ఇంకొక వాక్యం కూడా చదువుదాం. లేవి కాండము 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. లేవి కాండము మీకు కొన్ని మాటలన్నీ చూపించిన తర్వాత చాలండి. రాయబడిన మాట ఏంటిదండి? నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఏం చేస్తాను? స్వాస్థ్యముగా ఇస్తాను. అందుకొరకు ఏం చేస్తాను? మిమ్మల్ని ఎక్కడి నుంచి వేరుపరచాడంట? జనములో నుండి వేరు చేశాడు. అర్థమైందా? ఇక్కడ వింటున్నారండి? ఎక్కడి నుంచి వేరు చేశాడంటమ్మా? జనములో నుండి వేరు చేశాడు. ఇప్పుడు మన జనాలు వేరు, అంతే కదా? నా యొక్క నిధి వేరు, మీరొక్క నిధి నుంచి వచ్చారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నిధి ఏమిటి? గుంపులో నుంచి వచ్చాం, అంతే కదండి? వింటున్నారా అన్నమాట? ఒక్కొక్కరు ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ కొంతమంది ఒక 20-30 మంది ఉన్నాం అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని నుంచి ఏం చేసాం? మనము గుంపులో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు, మనం రాలేదండి. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు మనల్ని? ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను వేరు చేసింది ఎందుకు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశాన్ని ఇవ్వటానికి. కానీ సంఘం అనేటువంటి తన స్వాస్థ్యమును, అర్థమైందా? స్వాస్థ్యమైనటువంటి వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఏమిస్తాడు మనకందరికీ? ఏమిస్తాడు మనకి? ఎందుకు తీసుకొచ్చాడు మనందరినీ? ఎందుకు వేరు చేశాడు? చెప్పండి మా. నేను అడిగితే ఒకరు కూడా ఆన్సర్ చెప్పట్లేదా? ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? కుమారులుగా. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలకేమో పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించే దేశం కొరకు వారు ఏం చేశాడంట? జనములో ఉండి వేరు చేసుకుని తీసుకొచ్చాడంట. మరి మనల్ని ఎందుకు వేరు చేసుకుని తీసుకొచ్చాడు? మనకు కూడా ఇక్కడ ఏదన్నా ఇల్లు పొలాలు ఇవ్వటానికా? చెప్పండి. మన చాలా మందికి నాకు ఇల్లు లేదు ప్రభా, ఉద్యోగం లేదు ప్రభా, పని లేదు ప్రభా, అది ఇస్తే నాకు చాలు ప్రభా కదా. చాలా మంది అలా చేసుకుంటారు కదా. వింటున్నారు అన్నమాట. అందుకేనా దేవుడు తీసుకొచ్చింది? నీకేమి ఇవ్వటానికి? రాజ్యాన్ని ఇవ్వటానికి. హల్లెలూయా. పరలోకం ఇవ్వటానికి, పరలోకాన్ని శ్వాసం ఇవ్వటానికి. అసలు పరలోకంలో కాదండి, నూతన యెరూషలేము ఇవ్వటానికి. అర్థమైందండి? ఏమివ్వటానికి? నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమిలో మనకి స్థానాన్ని ఇవ్వటం కొరకు. హల్లెలూయా. అర్థమైందండి? వాళ్ళకి ఇచ్చిందేమో ఈ భూమినంత కాలము, అందులో కొన్ని రోజులు వాళ్ళు పోగొట్టుకొని పాపం అనాథులుగా కూడా తిరిగారు వాళ్ళ తర్వాత. అది విషయం వేరు. అర్థమైందండి? కానీ మనం ఒకసారి అక్కడికి వెళ్ళేంత ఏమవుతుంది? అక్కడ ఎప్పటికీగా యుగాయుగములు ఆయనతోనే ఉంటాము. మరి అంత గొప్ప దాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అందుకొరకు దేవుడు మనం ఏం చేశాడు? వేరు చేశాడు. అవునా కదండి? వారికి ఈ భూలోకంలో ఉన్నటువంటి కొంత స్థలాన్ని ఇవ్వటం కొరకు ఏం చేశాడమ్మా? వాను వేరు చేసి తీసుకొచ్చినప్పుడు మరి మనం వేరుగా ఉండాలా లేదా? ప్రత్యేకంగా కాపాడుకోవాలా లేదా?
కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రేమలారా, ఆ తర్వాత అంటున్నాడు 26 కూడా చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను. ఎందుకు వేరుపరిచానండి? మొట్టమొదటి ఏం చేయడానికి? మీరు పరిశుద్ధంగా ఉండటానికి. వింటున్నారండి అమ్మా? వింటున్నారా? మీరేంటిది? పరిశుద్ధంగా ఉంట. పరిశుద్ధం అంటే ఏంటిదండి? రోజు 4 సార్లు స్నానం చేసుకోవడానిక? చెప్పండి. పరిశుద్ధం అంటే ఏంటిది? నేనేం చేయాలి? మీరేమి కావాలి ఉండాలి? పరిశుద్ధులై ఉండాలంట. మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి తెలుసా? మూల భాషలో పరిశుద్ధ అంటే వేరు చేయబడ్డమని అర్థం. దానికి కూడా ఉదాహరణకి ఒక మురికి ఈ బట్ట మీద పడింది. చాలాసార్లు చెప్పాను మీకు, అరేది ఒక మురికి పడింది, అర్థమైందండి? దీన్ని బట్టి ఏమవుతుంది? మురికి పడంగా ఏమవుతుంది? అపవిత్రం అయిపోయింది. మురికి పట్టింది, మురికి బట్ట అంటాం కదా. ఇప్పుడు దీని ఏం చేయాలి? ఈ అంగీ నుంచి ఈ మురికిని ఏం చేయాలి? మనము వేరు చేయడం. అప్పుడే ఏమవుతుంది? ఈ అంగీ పరిశుద్ధంగా ఉన్నట్టు. అలాగనే దేవుని దృష్టిలో ఏదైతే వద్దంటున్నాడో, అర్థమైందండి? దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో అవన్నీ ఏం చేయాలి నీ దగ్గర నుంచి? అర్థమైందా? అది నీ శరీరంలో నుంచి కావచ్చు, ఆత్మలో నుంచి కావచ్చు, ప్రాణంలో నుంచి కావచ్చు, అన్నీ ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే దేవునికి ఏం కావాలి? నీ శరీరము కావాలి, నీ ప్రాణము కావాలి, నీ ఆత్మ కావాలి. 3 అంటే పరిశుద్ధముగా ఉండాలంట. ఉందండి అన్నమాట. తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక 3 చదవండి. 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ఏంటంటమ్మా? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంటమ్మా? నిందారహితముగా. నిందారహితముగా అంటే ఏంటిది? అంటే అర్థమైంది? ఏ నింద లేకపోవడం అంటే దేవుని ముందు నిలబడినప్పుడు నా కుమార్తె ఈ తప్పు నీలో ఉంది అని ఎవరు కాదు, యేసు చూపించకూడదు. ఎవరు చెప్పకూడదు? యేసై చెప్పకూడదు. వింటున్నారా? ఎవరు చెప్పకూడదు? మనుషులు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, మీరు అంతా చాలా మంచోళ్ళండి, చాలా పరిశుద్ధులు, మీరు అందరూ అందరూ కూడా చెప్పచ్చు, చాలా మంచిదానివి, మంచివాడు అని. అలా చెప్తే మనకి ఎంత సంతోషమో కదండి కదా. మీరు చాలా మంచోళ్ళని 4 మంచి మాటలు చెప్పారనుకో, అంటే మీరు గొప్పవాళ్ళమని చెప్పారనుకోండి, ఎంత సంతోషమో. అంతే కదండి? అలాగే మీరు కూడా నన్ను చెప్పారనుకో, నాకు కూడా సంతోషమే కదండి. కానీ మనం మెచ్చుకోవడం కాదు, అర్థమైందా? మనుషులు నింద మోపకుండా కాదు, యేసు ప్రభు నీ మీద నింద మోపకుండా ఉండాలి.